రైళ్లలో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని విజయవాడ అదనపు డివిజన్ రైల్వే మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని మెకనైజ్డ్ బూట్ లాండ్రీలో నార దుప్పట్లు ఉతకడంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ డివిజన్ పరిధిలో విజయవాడ, కాకినాడలోని మెకనైజ్డ్ బూట్ లాండ్రీలు నెలలో 6.5 లక్షలకు పైగా బెడ్షీట్లు, సుమారు 10,000 ఉన్ని దుప్పట్లను శుభ్రపరుస్తున్నాయన్నారు. ఒకసారి వినియోగించిన ఈ దుప్పట్లు, బెడ్షీట్లను సేకరించి 121 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద ఆవిరి బాయిలర్లతో శుభ్రం చేస్తున్నట్లు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్కి సంబంధించిన మెకనైజ్డ్ బూట్ లాండ్రీ పరిసరాల్లో ఉన్నాము. మీరు చూడొచ్చు, ఇక్కడ మన వెనకాల మొత్తం రైల్వేకి సంబంధించిన ఏసీ కోచుల్లో ఉపయోగించే బెడ్షీట్స్, అదేవిధంగా బ్లాంకెట్స్, అదేవిధంగా మన పిల్లో కవర్స్, టవెల్స్ అన్నీ కూడా ఇక్కడ మెకనైజ్డ్ పద్ధతిలో మొత్తం యంత్రాల ద్వారా శుభ్రం చేయడం జరుగుతుంది. వాషింగ్ అంతా జరుగుతుంది. ఈ వాషింగ్లో అన్ని కెమికల్స్, నిర్దిష్టమైన అన్నీ ఉపయోగించడం జరుగుతుంది. మన విజయవాడ డివిజన్ పరిధిలో 2 ప్రదేశాల్లో మనకి ఈ మెకనైజ్డ్ బూట్ లాండ్రీస్ ఉన్నాయి. ఒకటి విజయవాడ, అదేవిధంగా రెండోది కాకినాడలో ఉన్నాయి. విజయవాడ బూట్ లాండ్రీకి సంబంధించి మనం సుమారుగా 4 లక్షల పైచిలకు బెడ్షీట్స్ ఇక్కడ క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కాకినాడలో వచ్చేసి 3 లక్షల పైచిలకు బెడ్షీట్స్ శుభ్రం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ 6,000 బ్లాంకెట్స్ ప్రతి నెల మనం క్లీన్ చేస్తాము. కాకినాడలో వచ్చేసి 4,000 బ్లాంకెట్స్ క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం పిల్లో కవర్స్ కానీ, అదేవిధంగా కర్టెన్స్ ఉపయోగిస్తాం కదా, అవి కూడా క్లీన్ చేయడం జరుగుతుంది.